ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. రేపటి నుండి కూడా తులారాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. 2036వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు తులారాశి వారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం, అలాగే ఎటువంటి అదృష్టం వీరి జీవితంలో రాబోతోంది. అలాగే ఏ ఏ అంశాలు అనేవి ఈ యొక్క తులారాశి వారికి రేపటి నుండి వీరి యొక్క జీవితంలో గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలతో పాటు మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశి జాతకులకు ప్రస్తుతం మనం చూసుకుంటే గనక రేపటి నుండి ఒక 10 సంవత్సరాల పాటుగా గ్రహాలలో గోచారంలో గ్రహాల గమనంలో పెను మార్పుల కారణంగా తులారాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాల్లో ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశి వారు ఎన్నో రోజుల నుండి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుంది అని కూడా చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు అని అంటే గనక ఈ 2036వ సంవత్సరం వరకు అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఈ యొక్క తులారాశి వారు తమ జీవితంలో ఎంతో పురోగతిని అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. అయితే తులారాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఈ యొక్క తులారాశి వారు మరో 24 గంటల్లో క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే తాము గతంలో చేసిన లోన్లను, అప్పులను తీర్చుకోగలుగుతారు. అలాగే అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో ఈ రాశి వారు ఎన్నో పడరాని మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు మిమ్మల్ని అవహేళన చేస్తూ అవమానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆర్థిక స్థితిగతుల కారణంగా అప్పులు మీరు అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందిన కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పటి వరకు సరిగ్గా లేక మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. కానీ రేపటి నుండి కూడా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా అంటే మీరు చేసిన అప్పులన్నిటిని కూడా రేపటి నుంచి మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా మీకు మీ జీవితంలో ఉంటుందంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు. మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆర్థిక పరంగా తులారాశి వారి యొక్క పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకు ఉంటారు. ఆ విధంగా ఆర్థిక పరంగా తులారాశి వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, లేదా వ్యాపారం పరంగా కానివ్వండి, మరి ఇతర రంగాల్లో పనులు చేస్తున్న ఈ తులారాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి ఆర్థిక పురోగతి అనేది రేపటి నుండి మీ జీవితంలో ఉండబోతుంది. కాబట్టి రేపటి నుండి మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారని కూడా చెప్పొచ్చు. కాకపోతే అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే మీకు మాత్రం అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటిని మీరు అమ్మినా కూడా సరిగ్గా డబ్బులు రాక ఆర్థికాభివృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి ప్లాట్లు, భూములు అదేవిధంగా వాటిని అట్టిపెట్టి అంటే వాటిని అమ్మినా కూడా
ఇక ఆర్థిక పరంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు మీరు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా మీకు వంశపారంపరంగా కూడా ఆస్తులు మీకు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ తులరాశి వారి జాతకులకు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్నటువంటి ఈ తులరాశి వారు అంటే సినిమా, టీవీ, వెబ్ సిరీస్ ఇలాంటి రంగాల్లో మంచి మంచి అవకాశాలు కూడా మీకు పొందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉన్నారో, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, వారికి ఈ సమయంలో అంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క తులరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు మాత్రం క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీరు మీ జీవితంలో పొందుకుంటారు. దీనితో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్యం కూడా మీకు విశేషంగా లభిస్తుంది. చూసారు కదండి, తులరాశి వారికి రేపటి నుండి కూడా 2036వ సంవత్సరం వరకు అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుందో, అలాగే ఎటువంటి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ తులరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.